ఓం శాంతి. 19వ తేదీ ఏప్రిల్ 2025. బాబా యొక్క సాకార మహావాక్యాలు. మధురమైన పిల్లలు, అనంతుడైన తండ్రికి విశ్వాసపాత్రులుగా అయినట్లయితే మీకు పూర్తి శక్తి లభిస్తుంది, మాయపై విజయం లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: బాబా వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏమిటి? దానికి గుర్తులు ఏమిటి? జవాబు: బాబా వద్ద ముఖ్యంగా జ్ఞాన అథారిటీ ఉంది. బాబా జ్ఞాన సాగరుడు కావుననే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. బాబా తమ సమానంగా జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తారు. మీ వద్ద చదువు లక్ష్యం ఉంది. చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు. గీతము: ప్రపంచం మారిపోయిన. ఓం శాంతి. భక్తులు భగవంతుడికి మహిమ చేస్తారు, కానీ మీరిప్పుడు భక్తులు కారు. ఇప్పుడు మీరు ఆ భగవంతునికి పిల్లలుగా అయ్యారు. అందులోనూ విశ్వాసపాత్రులైన పిల్లలే కావాలి. ప్రతి విషయంలోనూ విశ్వాసపాత్రులుగా ఉండాలి. భార్యాభర్తల దృష్టి ఇతరుల వైపుకు వెళ్ళినట్లయితే వారిని విశ్వాసపాత్రులు అని అనరు. ఇప్పుడు ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు. బాబాతో విశ్వాసపాత్రులు మరియు అవిశ్వాసపాత్రులు ఇరువురు ఉంటారు. విశ్వాసపాత్రులుగా మళ్లీ మోసగిస్తారు. బాబా ఉన్నతోన్నతమైన అథారిటీ కలవారు మరియు సర్వశక్తివంతమైన వారు కదా. కావున వారి పిల్లలు కూడా అదే విధంగా ఉండాలి. బాబాలో శక్తి ఉంది. రావణుడిపై విజయమును పొందేందుకు పిల్లలకు యుక్తిని తెలియచేస్తారు. అందుకనే వారిని సర్వశక్తివంతులు అని అంటారు. మీరు కూడా శక్తిసేనయే కదా. మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా భావిస్తారు. బాబాలో ఏ శక్తి అయితే ఉందో దానిని మనకు ఇస్తున్నారు. మాయ రావణుడి పైన మీరు ఎలా విజయమును పొందగలరో బాబా తెలియజేస్తారు. కావున మీరు కూడా శక్తివంతంగా తయారవ్వాలి. బాబా జ్ఞాన అథారిటీ. బాబా జ్ఞానసాగరుడు కదా. వారు ఏ విధంగా శాస్త్రాల అథారిటీయో, భక్తి మార్గపు అథారిటీయో, అలాగే మీరు కూడా ఆల్మైటీ అథారిటీగా జ్ఞాన సంపన్నులుగా తయారవుతారు. మీకు కూడా జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఉన్నది పాఠశాల. ఇందులో మీరు ఏ జ్ఞానాన్ని అయితే చదువుతారో దీని ద్వారా ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఇటువంటి పాఠశాల ఒక్కటే ఉంది. మీరు ఇక్కడ చదవవలసి ఉంటుంది. ప్రార్థనలు మొదలైనవి మీరు చేయకూడదు. మీకు ఈ చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. మీకు లక్ష్యం ఉంది. బాబా జ్ఞానసాగరుడు. వారి చదువు పూర్తిగా వేరుగా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే. వారికి ఈ విషయాలన్నీ తెలుసు. వారే మనకి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞానంను ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. బాబా సమ్ముఖంగా వచ్చి జ్ఞానం ఇచ్చి తిరిగి వెళ్లిపోతారు. ఈ చదువు ద్వారా ఎటువంటి ప్రాలబ్ధం లభిస్తుందో కూడా మీకు తెలుసు. మిగిలిన సత్సంగాలు, గురువులు, గోసాయిలు అన్ని భక్తి మార్గానికి చెందినవే. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. వారిలో ఇక్కడి వారు ఎవరైనా ఉంటే వారు కూడా బయటికి వస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీరు సేవకు భిన్న భిన్న యుక్తులను కనుగొనాలి. మీ అనుభవాలను వినిపించి ఇతరుల భాగ్యం తయారు చేయాలి. సేవ చేసేవారి స్థితి చాలా నిర్భయంగా, అచలంగా మరియు యోగయుక్తంగా ఉండాలి. యోగంలో ఉండి సేవ చేసినట్లయితే సఫలత చాలా ఎక్కువగా లభిస్తుంది. పిల్లలు, మీరు స్వయాన్ని పూర్తిగా సంభాళన చేసుకోవాలి. ఎప్పుడూ ఆవేశం మొదలైనవి రాకూడదు. పక్కాగా యోగయుక్తంగా ఉండాలి. వాస్తవానికి మీరందరూ వానప్రస్థులని బాబా అర్థం చేయించారు. అనగా వాన నుండి అతీతమైన స్థితిలో ఉండేవారు అని అర్థం. వానప్రస్థులు అనగా వాన నుండి అతీతంగా ఉంటూ ఇంటిని మరియు బాబాని స్మృతి చేసేవారు. ఈ ఒక్కటి తప్ప ఇంకా ఏ ఆశ ఉండకూడదు. నాకు మంచి బట్టలు కావాలి మొదలైన కోరికలన్నీ అసహ్యమైనటువంటి కోరికలు అని బాబా అంటారు. దేహ అభిమానం కలవారు సేవ చేయలేరు. ఇందులో దేహి అభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. భగవంతుడి పిల్లలకు యోగశక్తి కావాలి. బాబా పిల్లలందరి గురించి తెలుసుకోగలుగుతారు కదా. ఈ లోపాలను మీ నుండి తొలగించుకోండి అని బాబా వెంటనే మీకు తెలియజేస్తారు. శివుడి మందిరంలోకి వెళ్ళండి, అక్కడ మీకు చాలా మంది కనిపిస్తారు అని బాబా అంటారు. కాశీ వెళ్లి నివసించేవారు చాలా మంది ఉంటారు. కాశీనాథుడు తమ కళ్యాణం చేస్తాడు అని భావిస్తారు. అక్కడ మీకు మంచి గ్రాహకులు లభిస్తారు. కానీ ఇందులో చాలా తెలివైన బుద్ధి కావాలి. గంగా స్నానం చేసే వారి వద్దకు వెళ్లి అర్థం చేయించొచ్చు. మందిరాల్లో కూడా వెళ్లి అర్థం చేయించండి. గుప్త వేషంలో వెళ్ళగలరు. హనుమంతుడు చెప్పుల వద్దకు వెళ్లి కూర్చున్నాడన్న ఉదాహరణ ఉంది కదా. వాస్తవానికి అది మీరే కదా. ఇక్కడ చెప్పుల వద్ద కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. మీకు అన్నీ తెలుసు. అయినా
వారి వద్దకు వెళ్లి ఉంటారు, పరిశీలించేందుకు వెళ్తారు. ఇందులో బాగా అర్థం చేసుకునే తెలివైన వారు కావాలి. ఇప్పటి వరకు ఎవరు కర్మాతీతం అవ్వలేదని బాబా వివరించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం తప్పకుండా ఉంది. ఇది బాబా సాకారంలో ఉన్నప్పుడు చెప్పారు. అప్పుడు ఎవరు అవ్వలేదు. ఇప్పుడైతే ఎంతో మంది తయారయ్యారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పురుషార్థం చేస్తున్నారు. అందరూ రావాల్సిన చోటు ఇదొక్కటేనని పిల్లలైన మీకు ఎంతో నష ఉండాలి. ఈ సన్యాసులు మొదలైన వారు కూడా తప్పకుండా ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి తీరుతారు. దుకాణం ఇదొక్కటే. మరి ఎక్కడికి వెళ్తారు? ఎవరైతే బాగా వెతికారో వారికే దారి దొరుకుతుంది. ఎవరైతే బాగా వెతికారో వారికే దారి దొరుకుతుంది. ఇది ఒక్కటే దుకాణం అని వారు అర్థం చేసుకుంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క బాబాయే కదా. ఇటువంటి నష కలగాలి. స్వయంగా తండ్రి కిందకి రావాల్సి ఉంటుంది కదా. పతితుల్ని పావనంగా తయారు చేసి శాంతిధామం మరియు సుఖధామపు వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను వస్తాను అని బాబా అంటారు. మీ వ్యాపారం కూడా ఇదే. అందరి కళ్యాణం చేయాలి. ఇది పాత ప్రపంచం. దీని ఆయువు ఎంత? ఇంకొద్ది కాలంలో ఈ పాత ప్రపంచం నాశనం కానున్నదని అందరూ అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచ స్థాపన జరిగితేనే పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది అన్న విషయం సర్వ ఆత్మల బుద్ధిలోకి రావాలి. భగవంతుడు తప్పకుండా ఇక్కడే ఉన్నారని ముందు ముందు అందరూ అంటారు. రచయిత అయిన తండ్రిని మర్చిపోయారు. త్రిమూర్తిలో శివుని చిత్రాన్ని తీసేశారు. కావున అది ఎందుకు పనికిరాదు. రచయిత అయిన వాడు ఆ శివుడే కదా. శివుని చిత్రం ఇందులో ఉండడం వల్ల బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని స్పష్టమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి తప్పకుండా బీకేలు కూడా ఉండాలి కదా. బ్రాహ్మణ కులం సర్వోన్నతమైనది. మీరు బ్రహ్మ సంతానము. బ్రాహ్మణులను ఎలా రచించారో కూడా ఎవరికీ తెలియదు. బాబాయే వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఇవి చాలా క్లిష్టమైన విషయాలు. బాబా ఎప్పుడైతే సమ్ముఖంలోకి వచ్చి అర్థం చేయిస్తారో అప్పుడే అర్థం చేసుకోగలరు. దేవతలుగా ఉన్నవారు శూద్రులుగా అయ్యారు. మరి ఇప్పుడు వారిని వెతికేందుకే ఈ యుక్తులన్నీ ఉన్నాయి. బీకేల కార్యం చాలా భారీ కార్యమని అర్థం చేసుకోవాలి. ఎన్ని కరపత్రాలను పంచుతూ ఉంటారు. విమానాల నుండి కూడా కరపత్రాలు వెదజల్లే సలహాను బాబా ఇచ్చారు. కనీసం ఒక్కొక్క కాగితం వార్తాపత్రికల్లోని కాగితం అంతా ఉండాలి. అచ్చా, అందులో ముఖ్యమైన పాయింట్లు, మెట్ల వరుస మొదలైనవి కూడా ముద్రించవచ్చు. ముఖ్యమైనవి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు. సేవను ఎలా పెంచాలా అని రోజంతా పిల్లలకు ఇదే ఆలోచన కలుగుతూ ఉండాలి. డ్రామానుసారంగా పురుషార్థం జరుగుతూ ఉంటుందని కూడా పిల్లలకు తెలుసు. మీరు బాగా సేవ చేస్తున్నారు కాబట్టి వీరి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది అని అర్థం చేసుకోగలరు. ప్రతి పాత్రధారికి తన పాత్ర ఉంది అన్న వాక్యాన్ని కూడా తప్పకుండా వ్రాయాలి. బాబా కూడా నిరాకార ప్రపంచం నుండి వచ్చి సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈ డ్రామాలో పాత్రను అభినయిస్తున్నారు. ఎవరెవరు ఎంతెంత పాత్రను అభినయిస్తారు ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కావున ఈ వాక్యం కూడా ముఖ్యమైనది. దీనిని నిరూపిస్తూ తెలియచేయాలి. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మనుషులు స్వదర్శన చక్రధారిగా అయి చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు. మీ వద్ద జ్ఞానమంతా ఉంది కదా. బాబా వద్ద గీతా జ్ఞానం ఉంది. దీని ద్వారా మనుషులు నరు నుండి నారాయణగా అవుతారు. పూర్తి జ్ఞానం వారి బుద్ధిలోకి వచ్చినట్లయితే వారికి పూర్తి రాజ్యం కావాలి. కావున పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తూ బాబా సేవలో నిమగ్నమైపోవాలి. జైపూర్లో కూడా ఆత్మిక మ్యూజియం ఉంది. దానిని అర్థం చేసుకోవడం ద్వారా మనుషులు విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారని అక్కడ వ్రాసి ఉంది. ఎవరైతే చూశారో వాటిని ఒకరికొకరు తెలియచేసుకుంటారు. పిల్లలు సదా సేవలో నిమగ్నమై ఉండాలి. మా అమ్మ కూడా సేవలో ఉంది. తనను నిమిత్తం చేయడం జరిగింది. సరస్వతి ఎవరు ఏ శాస్త్రాలలోనూ వ్రాసలేదు. ప్రజాపిత బ్రహ్మకు కేవలం ఒక పుత్రిక మాత్రమే ఉంటుందా? తనకు అనేక పేర్లు ఉన్న అనేక పిల్లలు ఉంటారు కదా. తాను కూడా దత్తత అయిన కుమార్తెయే. ఏ విధంగా మీరు దత్తత అయ్యారో అలాగే తాను కూడా దత్తత అయ్యింది. ఒక అధికారి వెళ్లిపోతే అతని స్థానంలో ఇంకొకరిని నియమించడం జరుగుతుంది. ప్రధానమంత్రిని కూడా ఇంకొకరిని నియమించుకుంటారు. సమర్థుడిగా భావించి అతన్ని ఎన్నుకొని నియమిస్తారు. ఆ తర్వాత సమయం పూర్తవుతుంది. అప్పుడు ఇంకొకరిని ఎన్నుకోవలసి ఉంటుంది. మీరు ఇతరులను ఎలా గౌరవించాలో బాబా ముందు మర్యాదలన్నీ నేర్పిస్తారు.
చదువుకోని వారికి ఇతరులను గౌరవించడం కూడా రాదు. ఎవరైతే బాగా తెలివైన వారు ఉంటారో వారిని అందరూ గౌరవించవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు గౌరవించడం ద్వారా వారిని చూసి అందరూ నేర్చుకుంటారు. చదువుకోని వారు అమాయకులుగా ఉంటారు. బాబా కూడా చదువురాని వారినే పైకెత్తుతారు. ఈ రోజుల్లో స్త్రీలను ముందుంచుతున్నారు. ఆత్మలైన మన నిశ్చితార్థం బాబాతో అయ్యిందని పిల్లలైన మీకు తెలుసు. మనం విష్ణుపురికి యజమానులుగా అవుతున్నామని మీకెంతో సంతోషం కలుగుతోంది. చూడకుండానే కానున్న భర్తపై కన్య బుద్ధియోగం లగ్నం అవుతుంది కదా. అలాగే ఇక్కడ ఆత్మకు కూడా అనుభవం అవుతుంది. ఆత్మ మరియు పరమాత్మల ఈ నిశ్చితార్థం చాలా అద్భుతమైనది. ఒక్క బాబాని స్మృతి చేయాల్సి ఉంటుంది. వారు గురువులను స్మృతి చేయండి, ఫలానా మంత్రాన్ని స్మృతి చేయండి అని అంటారు. కానీ ఇక్కడ బాబాయే సర్వస్వం. వీరి ద్వారా బాబా వచ్చి మన నిశ్చితార్థాన్ని చేస్తున్నారు. నేను మీ తండ్రిని, నా నుండి మీకు వారసత్వం లభిస్తుందని బాబా అంటారు. కన్యకు నిశ్చితార్థం అయితే తాను ఎప్పుడు మర్చిపోదు. మరి మీరెందుకు మర్చిపోతున్నారు? కర్మాతీత స్థితిని పొందేందుకు సమయం పడుతుంది. కర్మాతీత స్థితిని పొంది తిరిగి వెనకకు ఎవ్వరూ వెళ్ళలేరు. ముందు ప్రియుడు వెళుతుంటే అతడి వెనుక మొత్తం ఊరేగింపు అంతా వెళ్తుంది. శంకరుని ఊరేగింపు కాదు, ఇది శివుడి ఊరేగింపు. ఇక్కడ అందరికీ ప్రియుడు ఒక్కడే, మిగిలిన వారందరూ ప్రేయసులే. కావున ఇది శ్రీబాబా ఊరేగింపు. కానీ పిల్లల పేరును పెట్టారు. దృష్టాంతాన్ని ఉదాహరణ ఇచ్చి అర్థం చేయించడం జరుగుతోంది. ఏం చేశారు? పిల్లల పేరును పెట్టారన్నారు కదా. బాబా అంటారు, బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకుని వెళ్లారు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చొని పతితులుగా అయిపోయారో వారిని జ్ఞానచితిపైన కూర్చోబెట్టి పుష్పాలుగా తయారు చేసి తనతో తీసుకుని వెళ్తారు. ఇది పాత ప్రపంచం కదా. కల్పకల్పం బాబా వస్తారు. అసహ్యంగా ఉన్న మనల్ని సుందరమైన పుష్పాలుగా తయారు చేసి తనతో తీసుకుని వెళ్తారు. రావణుడు చీచీగా తయారు చేశాడు. బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు. కావున బాబా ఎన్నో యుక్తులు అర్థం చేయిస్తూ ఉంటారు. अच्छा मीठे मीठे सिक्के लगे रूहानी बच्चों पे रूहानी बाप व दादा का याद प्यार और गुड मॉर्निंग। मीठे मीठे रूहानी बच्चों पे रूहानी बाप की नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। దాని కోసం ఫస్ట్ పాయింట్, తినాలి తాగాలి అనే చీచీ కోరికలను వదిలి దేహి అభిమానిగా సేవ చేయాలి. స్మృతి ద్వారా శక్తిని తీసుకుని నిర్భయ స్థితిని మరియు అచంచలమైన స్థితిని తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, ఎవరైతే చదువులు తెలివైన వారో వారిని గౌరవించాలి. ఎవరైతే భ్రమిస్తున్నారో వారికి దారిని చూపించేందుకు యుక్తిని రచించాలి. అందరి కళ్యాణం చేయాలి. వరదానము, తమ మహత్వమును మరియు కర్తవ్యమును తెలుసుకునే సదా జాగృతి జ్యోతి భవ. తమ మహత్వమును మరియు కర్తవ్యమును తెలుసుకునే సదా జాగృతి జ్యోతి భవ. విస్తారము, పిల్లలైన మీరు జగత్తుకు జ్యోతుల వంటి వారు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. కావున జరిగిపోయిన దానికి బిందువును పెట్టి మీ మహత్వమును మరియు కర్తవ్యమును తెలుసుకుని సదా జాగృతి జ్యోతులుగా అవ్వండి. మీరు క్షణకాలంలో స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేయగలరు. కేవలం ఈ అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. ఏ విధంగా మీ రచన అయిన తాబేలు క్షణంలో అన్ని అంగాలను లోపలికి సర్దుకుంటుందో అలా మాస్టర్ రచయిత అయిన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో క్షణంలో అన్ని సంకల్పాలను సర్దుకుని ఒక సంకల్పంలో స్థితులైపోండి. స్లోగన్, లవలీన స్థితిని అనుభవం చేసుకునేందుకు స్మృతి విస్మృతుల యుద్ధం సమాప్తి చేయండి. లవలీన స్థితిని అనుభవం చేసుకునేందుకు స్మృతి విస్మృతుల ఆటను యుద్ధంను సమాప్తి చేయండి. మాతేశ్వరి మహావాక్యాలున్నాయి. అర్ధకల్పం జ్ఞానం బ్రహ్మ పగలు మరియు అర్ధకల్పం భక్తి బ్రహ్మరాత్రి. అర్ధకల్పం బ్రహ్మ పగలు, అర్ధకల్పం బ్రహ్మరాత్రి. ఇప్పుడు రాత్రి పూర్తయి ఉదయం రావాలి. ఇప్పుడు పరమాత్మ వచ్చే అంధకారము అంతం చేసి ప్రకాశం యొక్క ఆదిని తీసుకొస్తారు. జ్ఞానం ద్వారా ప్రకాశం, భక్తి ద్వారా అంధకారం. గీతలో కూడా ఈ పాపపు ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళు, మనశ్శాంతి లభించే చోటికి తీసుకుని వెళ్ళు అని అంటారు. ఇది ప్రశాంతత లేనటువంటి ప్రపంచం. ఇక్కడ మనశ్శాంతి ఉండదు. ముక్తిలో మనశ్శాంతి
ఉండదు, అశాంతి ఉండదు. సత్యత్రేత యుగాలు ప్రశాంతత గల ప్రపంచాలుగా ఉంటాయి. ఆ సుఖధామాన్ని అందరూ గుర్తు చేస్తారు. ఇప్పుడు మీరు ప్రశాంతత గల ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడకు అపవిత్ర ఆత్మలు వెళ్ళలేరు. అక్కడ అంతిమంలో ధర్మరాజు శిక్షలను తిని కర్మబంధనాల నుండి ముక్తులై శుద్ధ సంస్కారాలను తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు, అంటే సత్యగుండవు, పాపము ఉండదు. ఆత్మ ఎప్పుడైతే తన అసలైన తండ్రిని మర్చిపోతుందో అప్పుడు బూల్ బుల్లయ్య అనే ఓటమి గెలుపుల ఈ అనాది ఆట తయారవుతుంది. కనుక సర్వశక్తివంతుడైన పరమాత్మ ద్వారా శక్తిని తీసుకుని వికారాలపై విజయం పొందండి. 21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. అచ్చా, ఓం శాంతి. అవ్యక్త సూచన ఉంది. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఆత్మనైన నా చేత చేయించేవారు ఆ సుప్రీం ఆత్మ. చేయించేవారిని ఆధారంగా నేను నిమిత్తంగా చేసేవాడిని. నేను చేసేవాడిని, వారు చేయించేవారు, వారు నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను. ఆత్మనైన నా కోసం ప్రతి డైరెక్షన్ లో సంకల్పము, మాట మరియు కర్మల్లో సదా హజూర్ హాజరై ఉన్నారు. కనుక హజూర్ ముందు ఆత్మనైన నేను కూడా హాజరై ఉన్నాను. సదా ఈ కంబైన్డ్ రూపంలో ఉండండి. ఓం శాంతి. దాది ప్రకాష్ మణిజీ యొక్క అమృత వచనాలు. బుద్ధిని శ్రీమతం అనే లాక్ వేసేవారే లక్కీయెస్ట్ ఆత్మలు. మనము ప్రతి గడియ మనం ఇలా భావించాలి, మనం స్టేజ్ పైన ఉన్నాము. చూడండి, స్టేజ్ పైన కూర్చొని మూడ్ ఆఫ్ అయి ఉన్నట్లయితే, ఏడుస్తూ ఉన్నట్లయితే అందరూ చూసేవారికి బాగా అనిపిస్తుందా? ఆ సమయము అందరికీ నాపై ప్రేమ కలుగుతుందా? స్టేజ్ పైన కూర్చొని ఏడ్చేశాను, అందరు చూస్తారు, ఏమంటారు? డీకే అయితే ఎంత దుఃఖంలో ఉన్నారు, నా ముఖం ఎంత ఉదాసీనంగా ఉంది. నాకు కోపం వస్తే స్టేజ్ పైనకి వెళ్ళి కోపం చేయటము, అరవటము. అందరూ నా ముఖం చూస్తే నా ముఖం ఎలా ఉంటుంది? కోపంలో ఉన్న ముఖము. నేను అప్పుడు ఎలా కనిపిస్తాను? బ్యూటిఫుల్గా కనిపిస్తానా లేదా నల్లగా ఉంటానా? నేనైతే బాబాస్ మెసెంజర్ని. మరి బాబాస్ మెసెంజర్కి కోపం ఎలా వస్తుంది? ఏడుపు ఎలా వస్తుంది? కోపం ఏదైనా నాకు సేవ చేస్తుందా? చూసే వాళ్ళు ఏమంటారు? ఇదేంటి వీళ్ళ జ్ఞానము? ఇదేనా వీరి ప్రాక్టికల్ జ్ఞానము? వీరి జ్ఞానం ఏంటి? ప్రాక్టికల్గా వీరు ఏం చేస్తున్నారు అంటూ ఉంటాం కదా. నా దృష్టి సరిగ్గా లేదు, నా వృత్తి సరిగ్గా లేదు. మనం అంటాము వీరు చెడు వాళ్ళు, వీరు మంచివారు కాదు అని. బాబా వచ్చారు మనల్ని, నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారు చేయడానికి. మనం ఎలా అనగలము నా దృష్టి చెడుగా ఉంది అనేసి? చెడుగా ఉన్నది రావణుడా లేదా రామ? శివబాబా రాముడు, వారికి చెందిన వారం మనము. సపోజ్ సీత అన్నారనుకోండి, నా దృష్టి చెడుగా ఉంది, నా దృష్టి చెడుగా అయిపోతుంది. అయితే రాముడు సీతను ఇష్టపడతారా? రాముడు పిల్లలయ్యి ఉండి నా దృష్టి వృత్తి చెడుగా ఉంది అని అనటము సిగ్గుగా అనిపించదా? మరి అంటాము, ఏం చేయను, నా సాంగత్యమే అలా ఉంది, నా సాంగత్యమే రావణుడి యొక్క సాంగత్యము. మనం బాబాకి చెందిన వారం కదా. గుడ్డివారిగా ఉన్న మనము, అజ్ఞానులుగా ఉన్న మనకి బాబా చేతికర్రగా అయ్యి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, 3వ నేత్రాన్ని ఇచ్చారు. మనం ఇప్పుడు పాతవారం కాదు, మనకి ఇప్పుడు పాత జన్మ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కొత్త జన్మ మనం తీసుకున్నాము, కొత్త స్థాపన జరుగుతుంది. మరి ఎందుకంటాము నా పాత సంస్కారాలనేసి? ఎప్పుడు మనం ఇలా భావించాలి, మనం కొత్త ప్రపంచాన్ని స్థాపించబోతున్నాము, కొత్త ప్రపంచానికి అధికారులము, కొత్త ప్రపంచాన్ని రాజ్యం చేసేవారము. మరి ఎప్పుడైతే న్యూ బర్త్ తీసుకుంటున్నామో మరి పాత హిసాబ్ కితాబ్ లెక్కాచారం సమాప్తమైపోతుంది కదా. జ్ఞానం ఏమంటుంది? జ్ఞానం మనకి నేర్పిస్తుంది అన్ని విషయాల్లో మనం ప్రూఫ్గా ఉండాలి. గుస్సా నుండి, కోపం నుండి, ఉదాసీనత నుండి, చెడు వృత్తి నుండి, అన్నిటి నుండి ప్రూఫ్ ఉండాలి. ఎప్పుడైతే ప్రూఫ్గా ఉంటామో అప్పుడు బాబాకి మనం ప్రూఫ్ ఇవ్వగలము. అప్పుడు మనం బాబాకి సొంత పిల్లలుగా పిలువబడతాము అని అంటున్నారు ప్రకాష్ మణి దాదీజీ. అచ్చా, ఓం శాంతి.